ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 33వ వచనము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తనందు వ్రాయబడి. ప్రభువు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన స్వకీయ సంపాద్యంగా ఏర్పరచుకున్నాడు. మనం పిలిచిన దేవుడు ఆయనే. ఆయన మనల్ని కుమారులను కుమార్తెలుగా చేయుటకు తన స్వరక్తమును క్రయధనముగా చెల్లించాడు. కాబట్టి మనము నా జీవితంలో మనం ప్రభుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ లోకయాత్రలో విశ్వాస జీవితంలో ప్రభుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఆయనకి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా మనము అనిపించుకోవాలి. అంటే ప్రభువు ఇచ్చిన పరిచర్యను, ప్రభు ఇచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చేవారిగా ఉండాలి. ఇప్పుడు ప్రభువు రానయున్నాడు. తన కుమార్తెలుగా మనల్ని పరిచయం చేసుకున్నటకు ఆయన సిగ్గుపడడనమాట. కాబట్టి మనము సిగ్గుగా లేని ముఖముతో ప్రభువుని మనం ఎదుర్కోవాలంటే మనం అన్నిటిలో మనకు ఓరిమి అవసరమై ఉన్నది. చిలక మాత్రపు శ్రమలను గురించి మనం దిగులు పడక ప్రభు ఇచ్చు మహానందము కొరకై మనము వీటిని నిర్లక్ష్య పెట్టిన ఎడల విశ్వాసానికి కర్త ఆయన కొనసాగించే దేవుడు మనల్ని నడిపించుకోవాలి.